ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మార్చి నెల 10వ తేదీ నుండి మార్చి నెల 16వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కుంభరాశిలో రవి, చంద్ర, శని, శుక్రగ్రహాలు. మీనరాశిలో బుధ, రాహుగ్రహాలు. మేషరాశిలో గురుగ్రహము. అలాగే కన్యారాశిలో కేతుగ్రహము. మకర రాశిలో కుజగ్రహము సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. మీనరాశి వారికి ఈ వారం మంచి అనుకూలమైన శుభ లక్షణాలు పెరుగుతున్నాయి. అలాగే రాశిలో బుధ, రాహుగ్రహాలు, 2వ స్థానంలో గురుగ్రహం, అలాగే 7వ స్థానంలో కేతుగ్రహం, 11వ స్థానంలో కుజగ్రహం, 12వ స్థానంలో రవి, చంద్ర, శుక్ర, శని గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం మీనరాశి వారికి కొంత అనుకూలత పెరిగి కనబడుతోంది. ఈ పెరగడం అనే దానికి ఏలినాటి శని అనేది ఉన్నప్పటికీ కూడా దాని సంబంధంగా కాకుండా ఆలోచన తీరు, వ్యవహారం అంతా కూడా బాగా చురుకుగా పనిచేయడం, చురుకుగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని సకాలంలో అమలు చేయడం వలన అనుకూలత పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థికపరమైన విధానంలో చాలా గట్టి స్థితి ఉంటుంది. మంచి శుభ లక్షణాలు పెరుగుతాయి. రావాల్సిన ధనం సకాలంలో అందుతుంది. అలాగే ఆర్థికపరమైన ఒత్తిడి తగ్గుతుంది. అలాగే మనకు రావాల్సిన ధనం వస్తూ మనం ఇవ్వవలసిన ధనం ఇస్తూ కూడా మనం ధనాన్ని నిల్వ చేయగలిగే పరిస్థితి కూడా ఈ వారంలో ఉంటుంది. మంచి చురుకైన విధానంతో ప్రవర్తించేయటం, చురుకైన విధానాన్ని అమలు చేయటం, అలాగే సరైన విధానంగా మాట తీరు, వ్యవహారం అంతా కూడా చక్కగా చూసుకోవడం జరుగుతుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా మంచి అనుకూలమైన స్థితిగతుల్ని పొందగలుగుతారు. అలాగే అందరితో ఆదరాభిమానాలు పొందగలుగుతారు. గృహ వాహన యోగాదులు అనుకూలంగా ఉన్నాయి. ప్రయత్నం చేస్తే గృహం కానీ వాహనం కానీ ఏదైనా ప్రయత్నపూర్వకంగా ఫలించే అవకాశం ఉన్నది. విద్యార్థులకు విద్యల్లో మంచి గుర్తింపు కలుగుతుంది. మంచి అనుకూలమైన స్థితిగతులే ఉన్నాయి. అలాగే ఆర్థికపరమైన ఒత్తిడి తగ్గుతుంది. రుణభారం కూడా తగ్గించుకోగలుగుతారు. అయితే మరలా కొత్త వస్తువులు తీసుకోవడానికి, మరలా రుణం చేయడానికి కూడా ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. అయితే ఆరోగ్యపరమైన స్వల్పమైన చికాకులు ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించగలుగుతారు. మిత్రులతో సహాయ సహకారాలు పొందుతారు. భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. దూర ప్రాంతాలు, దూర ప్రయాణాలు చేయగలుగుతారు. అలాగే దైవ దర్శనాలు, దైవ సంబంధించిన శుభకార్యాల్లో పాలు పంచుకోగలుగుతారు. అలా శుభ లక్షణాలు అన్నీ కూడా బాగానే కుదురుతున్నాయి. రియల్ ఎస్టేట్ కానీ, షేర్ మార్కెట్ కానీ మొదలైన విషయాల్లో అంత అనుకూలంగా లేదు. అటువంటి జూదపూర్వకమైనటువంటి విషయాలు ఇది ఈ వారం అంత అనుకూలంగా లేవని గుర్తుపెట్టుకోవాలి. భాగ్యస్థితి చాలా బాగా ఉంది. భాగ్యస్థితి కొంత వృద్ధి అవుతుందని తెలుస్తుంది. అలాగే మనం పెట్టిన పెట్టుబడులు, మనం గతంలో చేసినటువంటి విషయాలు అన్నీ కొంత లాభసాటిగా మారే అవకాశం ఉంది.
అలాగే రాజకీయ రంగంలో కానీ సినీ రంగంలో కానీ ప్రయత్నించే వారికి, కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ వారం అనుకూలంగానే ఉన్నది. వారు అనుకున్న దానికి సరిపోయేటట్టుగా ఇంకా ఎక్కువగానే శుభ లక్షణాలు వస్తున్నాయి. కాబట్టి ఈ వారం ఈ మీనరాశి వాళ్ళకి అనుకూల శుభ లక్షణాలని చూడగలుగుతాం. ప్రయత్నం చేసేవారికి అందరికీ కూడా ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. దూర దేశాల్లో, దూర ప్రాంతాల్లో ఉండే బంధువు మిత్రుల్ని కలవడం, మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. దాదాపుగా అన్ని రంగాల్లో, అన్ని విషయాల్లో కూడా ఈ మీనరాశి వాళ్ళకి కొంత శుభ లక్షణాలు పెరిగి కనబడుతున్నాయి. కాబట్టి అంత ప్రతికూలమైన వాతావరణాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతికూలత తక్కువగా ఉంటుంది, అనుకూలత కొంత పెరిగి ఉంది. కాబట్టి శుభ లక్షణాలు పెరిగాయని అనుకోవచ్చు. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ మీనరాశి వాళ్ళు ఈ వారం లక్ష్మీ నరసింహస్వామి ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే ఇంకా మంచి శుభ లక్షణాలని చూడగలుగుతాము. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.